పండుగ గురించి నేర్చుకుంటాం ఈరోజు. ఏం గురించి నేర్చుకుంటాం? పండుగ. హల్లెలూయా. పండుగ దండుగా కాకూడదు, పండుగ ఎండుగా కాకూడదు, పండుగ దండుగా కాకూడదు, పండుగ ఎండిపోకూడదు కదా. హల్లెలూయా. పండుగ లాగానే ఉండాలి. కనుక బాగా గమనించండి, దేవుడు సహాయం చేయను గాక. లూకాసు వార్త 2వ అధ్యాయం 41 నుంచి 52 వరకు చదవం. లూకాసు వార్త 2వ అధ్యాయం. ఓకే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేను ముందే చెప్పిన, ఏం మాట్లాడుతున్నాం మనం? ఏ విషయం మాట్లాడుతున్నాం? పండుగ. ఉందా ఇక్కడ ఏమన్నా ఉందా? పండుగ గురించి ఉందా? పస్కా పండుగ అని గురించి ఉంది కదా. ఓకే. ఆ పండుగ ఎప్పుడు ఆచరిస్తున్నారు వాళ్ళు? ఏటేటా, ప్రతి సంవత్సరం. ఇక్కడ యేసు ప్రభుకు 12 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు యెరూషలేముకు వెళ్ళి అక్కడ పండుగ చేస్తున్నారు వాళ్ళు. బాలుడు 12 ఏళ్ళు అయిండు. ఎలుక గుంపులో ఉన్నారని తల్లిదండ్రులు ఏం చేసిండ్రంటే ఒక దినమంత దూరం ప్రయాణమై వెళ్ళిపోయి వెనక చూస్తే యేసయ్య లేడు, 12 ఏళ్ళ బాలుడు. అరే ఏ భయపడే అని వెతుకుతా ఉన్నారు. ఆ గుంపులో వెతికారు, కనబడలా. తర్వాత ఏం చేసిండ్రు? బంధువులు దారిపోయారు. బావ, అక్క, చెల్లె వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు దారిపోయారు. పోతే వాళ్ళని అడిగారు, యేసు వచ్చిండా, యేసున్నాడా అంటే లేడని చెప్పి. ఫ్రెండ్స్ దగ్గర పోయారు. ఫ్రెండ్స్ దగ్గర పోయి యేసు వచ్చిండా అంటే లేడని చెప్పారు. ఏమైండని దేవాలయానికి పోతే అక్కడ తండ్రి పని మీద ఉన్నాడు యేసు ప్రభు. చప్పట్లు కూడా దినపరచండి. హల్లెలూయా. ఎక్కడ లేడు ఆయన? గుంపులో లేడు, బంధువుల్లో లేడు, స్నేహితుల్లో లేడు. ఎక్కడున్నాడు ఆయన? దేవుని పనిలో ఉన్నాడు. దేవాలయములో దేవుని పనిలో ఉన్నాడు. అది పండుగ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుళ్ళారా, ఇక్కడ ఉన్నటువంటి సత్యం అది. కనుక ఈరోజు మనం 3 విషయాలు నేర్చుకుంటాం. జన సమూహములో పండుగ, జన సమూహముతో పండుగ. రెండవది ఏంది? రెండవది ఏందమ్మా? జాషువా లేడా? విన్నాడు, జాషువా చెప్తాడు. రెండవది వినలే అయితే ఈరోజు పరధ్యానంలో నువ్వు. ఏమి పెళ్లి చేసుకుందామన్నావా? హల్లెలూయా. ఇంకా 10 ఏళ్ళు కావాలి నీకు, అప్పుడే కాదు. హల్లెలూయా. రెండవది బంధువులో లేడు, కానీ బంధువులతో కలిసి పండుగ చేసుకోవాలి.
మూడవది స్నేహితులు. స్నేహితుల దగ్గరికి వెళ్ళి అడిగారు, లేడు. కానీ స్నేహితులతో కలిసి పండుగ చేసుకోవాలి కదా. హల్లెలూయా. అది పండుగ. ఈ పండుగ ఈ దినాల్లో ఇదొక చక్కని వాతావరణం. డిసెంబర్ నెల అంటే సంతోషంగా ఉంటారు క్రైస్తవులు. అన్యులు కూడా చాలా సంతోషంగా ఉంటారు. అన్యులు ఎందుకు ఉంటారంటే వాళ్ళకి షాపింగ్ బాగా అవుతుంది, గిరాకీ బాగా అవుతుంది వాళ్ళకి. ఇంత షాపింగ్ అయినట్లు ఎక్కడ జరగదంట ప్రపంచంలో. ఇంత షాపింగ్ జరిగినట్లు బట్టలు, చెప్పులు, ఇవి రంజాన్గా దేనికి జరగదు. వరల్డ్ రికార్డ్ ఇది, వరల్డ్ రికార్డ్ షాపింగ్. ఇంకా బట్టలు అవన్నీ, కొత్త కొత్త చెప్పులు, షూ. లేదు, అన్యులు కూడా చాలా డెకరేషన్ చేస్తారు. మనకంటే క్రైస్తవుల కంటే అర్యులే షాపుల ముందు పెద్ద పెద్ద డెకరేషన్లు చేస్తారు. చూసారా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన దేశంలో పెద్ద పెద్ద కంట్రీస్, పెద్ద పెద్ద స్టేట్స్లో చేస్తారు. ఫారిన్ కంట్రీస్లో అయితే చాలా పెద్ద, అందరికంటే ఆస్ట్రేలియా దేశంలో ఒక పెద్ద ట్రీ అంత లైట్లతో పెట్టేస్తాడు. అది ఒక చాలా చక్కని పండుగ వాతావరణం ఉంటుంది. మన దగ్గర కూడా 20 సంవత్సరాల క్రిందట చాలా బాగా చేస్తుంటాం పండుగ కదా. శ్రీకాంత్కి జ్ఞాపకం ఉండొచ్చు. డ్రామాలు చేస్తుంటాం, స్కిట్లు వేస్తుంటాం. ఇమాన్యుయల్, రత్నాయ కొడుకు ఇమాన్యుయల్, డేవిడ్, కాంగో కొట్టే డేవిడ్, రాజరత్నం బాగా మజా చేస్తుంది. మంచి డ్రామాలు వేసి నవ్విస్తుంది బాగా. హల్లెలూయా. కొంతకాలం శ్రీకాంత్ కూడా చేసి బోరింగ్ది, మంత్రగాంతి. హల్లెలూయా. ఇంకెవరు చాలామంది. మనం చాలా ఒక అద్భుతమైన స్కిట్లేసి సువార్త బాగా ప్రకటిస్తుంటే మీ క్రిస్మస్ వచ్చిందంటే దాదాపు 12 స్థలాలలో చేస్తుంటాం కదా. హల్లెలూయా. అది రాను రాను తగ్గిందంటే చాలా తగ్గింది. ఏదైనా మటుకి ఇదొక పండుగ వాతావరణంలో ఉంటుంది. క్రిస్మస్ వచ్చిందంటే ఒక పండుగ వాతావరణంలో ఉంటాం. నిజానికి మన పండుగలు అనేవి సంతోషించడం, ఆనందించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కానీ దేనిలో అంటే దేవుని పనిలో ఆనందించడం కదా. యేసుప్రభుని ఎక్కడ చూశారు వాళ్ళు? దేవాలయంలో దేవుని పనిలో ఆనందించారు. లాస్ట్ ఇయర్ కూడా ఫిలిప్, డేవిడ్ చాలామంది చాలా మంచి స్కిట్ వేశారు. ఏ రోజు రాదు జన్మదినంది. ఒకటి తగ్గితే ఒకటి మూస్తే ఒకటి తెరుస్తాడు దేవుడు. నిజంగా అదేందో కానీ అవి ముయ్యబడ్డాయి. కానీ ఇంకా ఏదో ఒక విధంగా దేవుని సువార్త అయితే ప్రకటింపబడుతున్నది, సంఘం ద్వారా అయితే జరగబడుతుంది. నేను బాగా గమనిస్తున్నాం కదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వెరీ గుడ్, ప్రైజ్ ద లార్డ్. అలాగే ఈ సంవత్సరం కూడా వేయండి, స్కిట్ వేయండి, డ్రామా చేయండి. మీరు ఆనందించండి, సంఘం అంతా ఆనందింపజేయండి, బస్తీని కూడా సంతోషంలోకి, దేవుని పనిలో సంతోషింపజేయండి. హల్లెలూయా. దేవుడు మీకు సహాయం చేయనుగాక. ప్రభుత్వం వాళ్ళు కూడా వాళ్ళు అడుగుతున్నారు, డబ్బులు ఇస్తామంటే వద్దన్న. ఎందుకంటే అది శాంక్టిటీ పోతున్నది. ప్రభుత్వం వాళ్ళతో చేస్తే ఆ పాస్టర్ వస్తాడు, ఈ పాస్టర్, మనమే చేద్దాం మంచిగా. హల్లెలూయా. ఒక మంచి ఏది పరిశుద్ధంగా ఒక వాతావరణమే అది. శాంక్టిటీ ఏమంటారు దాన్ని? పరిశుద్ధంగా జరిగించాలి. అడ్డగోలు కాకుండా, ఇష్టం వచ్చినట్లు కాకుండా, చాలా భయం భక్తితోన పవిత్రంగా పరిశుద్ధంగా మనం చేద్దాం. హల్లెలూయా. దేవుడు మీకు సహాయం చేయను గాక. దేవులారా, మరి 18వ తారీఖు అనుకుంటున్నాము వాల్మీకి నగర్లో. రేపు జనప్రియలో మాట్లాడి రేపు కూడా ఎప్పుడు పెట్టాలన్నది డిసైడ్ చేస్తాము. దేవుడు సహాయం చేయను గాక. హల్లెలూయా. దేవుని పిల్లరా, మొదటిది చిన్న సమూహంలో 2వ అధ్యాయం 44 వచనం చదవమ్మా.
ఆయన తల్లిదండ్రులు ఉమ్, ఆ సంగతి ఎరుగక ఉమ్. ఆయన సమూహంలో సమూహంలో ఉన్నాడని తలచి తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు? ఒక దినమంతా దూరం వెళ్ళిపోయారు యేసుప్రభుని వదిలేసి. పండుగలు చాలాసార్లు మనం వదిలేస్తాం, యేసుప్రభుని వదిలేసి ఎక్కడో పోతుంటాం కదా. హల్లెలూయా. కనుక పండుగ అనేది యేసుప్రభుతో చేయాలి, జన సమూహంతో చేయాలి, గుంపుతో కలిసి చేయాలి. గుంపుతో కలిసి చేయాలంటే, గుంపులో కలిసి చేయాలంటే అక్కడ గుంపులో వచ్చే పరిస్థితి కష్టం నష్టం ఏంటంటే ఆధిపత్యం పోరుంటుంది, అధికార దాహం ఉంటుంది, పదవి ఆహమం ఉంటుంది, ఇంకేముంటుంది, పేరాశ ఉంటుంది. నా పేరు నా పేరు. అందుకే ఇలాంటివి ఉన్నప్పుడు అక్కడ యేసుప్రభు ఉండడమ్మా. అవునా కాదా? అధికార దాహం కానీ, పదవి వ్యామోహం కానీ, పేరాశ కానీ, ఇంకా ఇవి ఎప్పుడైతే మనలో అక్కడ ఉంటుందో, ఆ గుంపులు ఉంటుందో యేసుప్రభు ఉంటాడు. ఇవి లేకుంటే అక్కడ గుంపులో యేసుప్రభు ఉంటాడు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది అహరోను గడ్డ మీద పోయబడిన పరిమళ తైలము లాంటిదంట. చప్పట్లు కొట్టి వినిపించండి. హల్లెలూయా. బాగా గమనించండి దేవులారా, బాగా గమనించండి. మనం ఒక చక్కని ఐక్యత కలిగినటువంటి, ఒక చక్కని వాతావరణం కలిగినటువంటి సంఘంగా మనం 2026 సంవత్సరంలో ప్రవేశించాలి. అలా సిద్ధపడాలి, సంఘాన్ని సిద్ధం చేయాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. కనుక ప్రభువును మనం జనసమూహంలో మనం ప్రభువును చూపించాలి, గుంపులో యేసు ప్రభువును చూపించాలి అంటే చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయం, మార్కు సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి చదువు. మాకు కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక, అనేకులు గుంపు కూడొచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకుండెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యుద్ధకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వాణిని పరుపుతోనే దింపిరి. చాలు. ఇక్కడ మనకు తెలుసు కదమ్మా, యేసుప్రభు ఒక ఇంట్లో ఉన్నాడంటే గుంపు నిండా నిండిపోయారు. అయితే యేసుప్రభు ఇంట్లో ఉన్నాడు, ఒక ఇంట్లో పేషెంట్ ఉన్నాడు. అర్థమవుతుంది? ఒక ఇంట్లో ఎవరున్నారు? గుంపు ఉన్నది, యేసుప్రభు ఉన్నాడు. ఇంకొక ఇంట్లో పేషెంట్ ఉన్నాడు. వాడు పేషెంట్ ఎందుకు అయ్యిండో? పాపం. ఆ వ్యక్తిలో ఏమున్నది? పాపం ఉన్నది. పాపం ఆయనను ఏం చేసింది? పేషెంట్గా చేసింది, రోగిగా చేసింది. కొంచెం ముందు జరగండి అమ్మా, కొంచెం ముందు జరగండి. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు 4 వ్యక్తులు ఏం చేశారంటే ఆ పేషెంట్ను తీసుకొని, ఆ రోగిని తీసుకొని యేసుప్రభు దగ్గర తీసుకొచ్చారు. బాగా ఎప్పుడు ప్రభు దగ్గర రావాలని మనం ఆశపడుతుంటామో గుంపు ఆటంకపరుస్తుంది, మనుషులు ఆటంకపరుస్తారు. బాగుందండి. హల్లెలూయా. ఇక్కడ ఎప్పుడైతే యేసుప్రభు దగ్గరికి వాళ్ళని తీసుకొని రావాలనుకున్నారో అనేక రకమైనటువంటి ఆటంకాలు, అది ఇంపాసిబుల్. వాళ్ళు ఆలోచన చేస్తే వాళ్ళ మనసు ప్రకారం వాళ్ళు చూచిన దాన్ని, వాళ్ళు చూస్తున్నటువంటి పరిస్థితిని బడితే ఇది చెయ్యలేము, మనం పోలేము అనుకుంటా. కానీ వాళ్ళు ఏం చేసిండ్రంటే గుంపును చూడకుండా ఎవరిని చూశారు? యేసుప్రభుని చూశారు. చప్పట్లు కొట్టి వినిపించాడు. హల్లెలూయా. ఈ వ్యక్తిని యేసుప్రభు దగ్గర తీసుకురావాలి, ఈ వ్యక్తిని యేసుప్రభు దగ్గర తీసుకురావాలంటే యేసుప్రభు దగ్గరికి ఎవరినైనా తీసుకురావచ్చు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా తీసుకురావచ్చు, ఎప్పుడైనా తీసుకురావచ్చు, ఆయన ఎక్కడుంటే అక్కడికి తీసుకురావచ్చు అని వాళ్ళ మనస్సు. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, ఏమందాం అది? వేర్ దేర్ ఈజ్
వేర్ దేర్ ఈజ్ విల్. మనసే మార్గం, బుద్ధే బుద్ధారం. తెలుగులో చెప్పాలంటే బుద్ధే బుద్ధారం. మనసు ఉంటే మార్గం. ప్రభు దగ్గర దేవాలంటే మనసు ఉంటే మార్గం. మనసులు ఉండాలి, తీసుకుపోవాలి. వీళ్ళకి ఆశ ఉన్నది, ఈ పేషెంట్ ఇట్లా ఉండకూడదు, ఈ వ్యక్తి ఇలా ఉండకూడదు, ఈయన యేసుప్రభు బాగు చేస్తాడు, ఈయన దగ్గరికి తీసుకుపోవాలా. మోసుకొచ్చారు, నలుగురు మోసుకొచ్చారు. హల్లెలూయా. అప్పుడు ప్రభు అన్నాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి అని. యేసు ప్రభును మనం పండుగ చేస్తున్నాం. కారణం ఏమిటంటే ఆయన ఒక మహానుభావుడు, ఒక పైల్వాను, ఒక గొప్ప వ్యక్తి, ఒక అద్భుతమైన అందమైన వ్యక్తి అని కాదు, ఆయన రక్షకుడు అని మనం ఆరాధన చేస్తున్నాం. హల్లెలూయా. పాపములను క్షమించే దేవుడని ఆయనను మనం పండుగ చేస్తున్నాం. పాపాలు క్షమించిన దేవుడని మనకు పరిశుద్ధ జీవితం, పవిత్రమైన జీవితం ఇచ్చాడని ఆయనను మనం పండుగ చేస్తున్నాం. హల్లెలూయా. ఆ వ్యక్తి కూడా అవసరమని, ఈ వ్యక్తి కూడా ఆ ప్రభు బాగు చేస్తాడు, ఆయన పాపాలు క్షమిస్తాడు, ఆయనను స్వస్థపరుస్తాడని వాళ్ళు నమ్మారు. ఆ గుంపులో యేసు ప్రభు తీసుకురావడానికి, యేసు ప్రభుని దగ్గర తీసుకురావడానికి వారికి ఉన్న ఇష్టం, వారికి ఉన్న మంచితనం, వారికి ఉన్నటువంటి గొప్పతనం ప్రభువును తెలుసుకున్నారు వాళ్ళు. హల్లెలూయా. ఒక వ్యక్తి లేవలేని వ్యక్తి, నడవలేని వ్యక్తి, రాలేనటువంటి వ్యక్తి, ప్రభు దగ్గర రాలేనటువంటి వ్యక్తి, నీకు నాకు ఆ మనసుంటే, ఆ ఇష్టం ఉంటే తీసుకురాగలం. ప్రభు సాయం చేస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా, 2026 సంవత్సరంలో దేవుడు మనం అనేకులను ప్రభు దగ్గరికి నడిపించడానికి గుంపులో ప్రభు దగ్గరికి తీసుకురావాలి. గుంపుతో కలిసి ఆరాధన చేసి, గుంపులో యేసయ్యను హెచ్చించడానికి, గుంపులో యేసయ్య రక్షకుడని, గుంపులో యేసయ్య పాపాలను క్షమించే దేవుడని, గుంపులో యేసయ్య స్వస్థత ఇచ్చే దేవుడని, గుంపులో ఆ సమూహంలో యేసు ప్రభును చూపించడానికి సంఘాన్ని దేవుడు సిద్ధం చేయునుగాక. బాగా గమనించిన మనం చేయబోయే పండుగ ఆయన రక్షకుడని, స్వస్థపరిచే దేవుడని, పరలోకం ఇచ్చే దేవుడని, నిత్య జీవం ఇచ్చే దేవుడన్న హృదయపూర్వకమైన ఆశతో నలుగురే ఒక వ్యక్తిని తీసుకురాగలిగినప్పుడు ఇంతమంది కలిసి అనేక మందిని ఆ గుంపులో యేసును ఘనపరచుదుము గాక. అవునా కదమ్మా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడులారా, 2వ చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 29-30 వచనం. మత్తయి సువార్త. యేసు అక్కడ నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండెక్కి అక్కడ కూర్చుండగా బహుజన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరిచెను. తీసుకొచ్చింది మనుషులు, తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర పడేసింది మనుషులు, విశ్వాసులు, నమ్మకమున్న వారు, ఆశ కలిగిన వారు. స్వస్థపరిచేది యేసయ్య. అని అందరినీ, అక్కడున్న వాళ్ళందరినీ స్వస్థపరిచింది యేసయ్య. యేసు స్వస్థపరచును. యేసు రోగాలను బాగు చేసే దేవుడు ఆయన. ప్రతి రోగాన్ని బాగు చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. మన యొక్క తలంపులు, మన యొక్క ఆలోచనలు బాగా గమనించండి. అనేకులను బాగు చేసే దేవుడు మనం ఆరాధిస్తున్నాం. మనం కలిగి ఉన్న దేవుడు, స్వస్థపరిచే దేవుడు అని మనం ఆరాధిస్తున్నాం.
ఈ దినాల్లో బాగా గమనించండి, చాలామంది అన్యులు ఎందుకు ప్రభుని నమ్ముకుంటున్నారంటే ఎక్కడ పోతే స్వస్థత కానప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి స్వస్థత పొందుకున్నారు. హల్లెలూయా, అవునా కాదమ్మా? ఎన్నో రకాలుగా కష్టపడ్డారు, ఎన్నో రకాలుగా ప్రయాసపడ్డారు, ఎన్నో రకాలుగా, కానీ ప్రభు దగ్గరికి వచ్చి స్వస్థత పొందుకున్నారు. సంగమ 2026 సంవత్సరంలో మీరు స్వస్థత పొందాలి, అనేకులు స్వస్థత పొందాలి, దేవునికి మహిమ రావాలని ప్రభుని ఆరాధిస్తాం, పండుగ చేద్దాం. హల్లెలూయా. ప్రతి ఆదివారం ఆరాధనకు వచ్చి స్వస్థత పొందుకోవడం, ప్రేయర్ సెల్కి వచ్చి స్వస్థత పొందుకొని ప్రభువుకు సాక్ష్యాలు ఇచ్చి మహిమ పొందించడానికి, ప్రభును ఘనపరచడానికి ఇష్టపడాలి. అది పండుగ. హల్లెలూయా. దేవుడు సహాయం చేయనుగాక. దేవుని బ్రదరా, ఇంకొక వాక్యం చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. ఎందుకు యేసుప్రభు భూమి మీద పుట్టాడు? మనం ఎందుకు పండుగ చేస్తున్నాము? మన పండుగ వాతావరణము ఎందుకు ఆ వాతావరణంలోకి మనం వస్తున్నాం అంటే, ఒక అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే, నశించుచున్నటువంటి వారిని రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఈ మధ్య జరిగేటువంటి ఈ డిసెంబర్లో జరిగే సువార్త, ఇంత సువార్త 12 నెలల్లో, ఒక్క నెలలో చాలా అంతకంటే ఎక్కువ సువార్త ప్రకటింపబడుతుంది. 11 నెలల్లో ప్రకటింపబడినంత సువార్త డిసెంబర్ ఒక్క నెలలోనే సువార్త ప్రకటింపబడుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. టీవీల ద్వారా, సెల్లో, యూట్యూబ్, తర్వాత వాట్సాప్లో అన్ని రకాలుగా పెద్ద పెద్ద సభల ద్వారా ఎక్కువ ఈ డిసెంబర్లో జరిగేది ఏంటంటే సువార్త. రక్షకుడు నశించిన దానిని రక్షించడానికి వచ్చిన యేసు ప్రభు అని ప్రకటింపబడుతుంటుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువును పండుగ చేయడం అంటే, సమూహంలో పండుగ చేయాలంటే, దేవుళ్ళారా బాగా గమనించి, ఆయన క్షమించే దేవుడు, ఆయన నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చిన దేవుడు, ఆయన స్వస్థపరిచే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. మన జీవితంలో అలాంటి ఆశ కలిగి, అలాంటి ఆరాధన, ఆ పండుగలు చేయాలని దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. దేవుళ్ళారా, చాలామంది ఈ మధ్య ఒక క్రికెట్ మ్యాచ్ చూసాం. 50 సంవత్సరాల తర్వాత ఇండియా దేశంలో ఒక స్త్రీల మహిళా క్రికెట్ టీం ఏం చేసిందంటే వరల్డ్ కప్ గెలిచారు 50 ఏళ్ళ తర్వాత. అక్కడ ఒక క్రిస్టియన్ గర్ల్, ఆమె వర్షిప్ లీడర్, ఆమె జెమిమా రోడ్రిక్. ఎవరంటే ఆమె మంచి వర్షిప్ లీడర్ ఆమె. హల్లెలూయా. ఆమె అద్భుతంగా క్రికెట్ మ్యాచ్ ఆడి ఆమె ప్రపంచమంతటికి, జనసమూహం అంతటికి ఒక చక్కని శుభవార్త చెప్పింది. యేసు ప్రభు నాకు సహాయం చేశాడు. హల్లెలూయా. ఎన్నో టీవీలలో ప్రసారమైంది, ఎన్నో మీడియాస్, ఎన్నో రకరకాలుగా. హల్లెలూయా. ఆ ఒక్కరు నీవు కావాలని, జెమిమా రోడ్రిక్ నీవు కావాలి, నేను కావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. అలా లేపాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అలా పండుగ జరగాలని, అలా దేవునికి పండుగ జరగాలి, అలా ఆయనకు మహిమ రావాలని.
దేవుడు సిద్ధపరచును గాక, సంఘాన్ని సిద్ధపరచును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆమె ఎంత చక్కగా అద్భుతంగా సాక్ష్యం ఇచ్చేది. నా యేసయ్య నాకు ఆ శక్తి ఇచ్చాడు, నా యేసయ్య నాకు ఆ బలం ఇచ్చాడు, నాకు యేసయ్య నాకు సహాయం చేశాడు కదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిది మనం గమనించామేంది, సమూహంలో ఆయనకు పండుగ జరగాలి, సమూహంలో ఆయనకు పండుగ జరగాలి. రెండవది, బంధువుల మధ్య పండుగ జరగాలి కదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37 నుంచి 39 వరకు చదవమ్మా. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు, తల్లినైనను చెప్పండి అమ్మా, తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకొనువాడు దాన్ని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొనును. హల్లెలూయా. చూడండి అమ్మా, తల్లినైనను తండ్రినైనను కుమార్తెనైనను ఆఖరికి నీ ప్రాణాన్ని కూడా దేవుని కంటే ఎక్కువ ప్రేమించొద్దు అని చెప్తున్నాడు. ఉందమ్మా, ఉన్నదా? ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఎవరు చెప్తారమ్మా? బాగా చెప్పండి, ఎవరు చెప్తున్నారు? యేసయ్య చెప్తున్నాడు. యేసయ్యనే చెప్పింది. నీ తల్లినైనా నీ తండ్రినైనా కొడుకునైనా బిడ్డనైనా ఆఖరికి నిన్ను నీవు కూడా యేసు ప్రభు కంటే ఎక్కువ ప్రేమించొద్దు అన్నాడు. ప్రభు మాట. హల్లెలూయా. వచ్చింది ఫోన్ నుంచి, హలో ఎవరు? నేను కోడికూరలే మాట్లాడుతున్నా. నీవెవరు? యాదగిరి మాట్లాడుతాను. ఏమైంది? పెద్దమ్మ చచ్చిపోయింది, దా పోయింది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడమ్మా, యేసయ్య అంటున్నాడు, నీ తల్లి నీ తండ్రిని అన్ననైనా కొడుకునైనా ప్రేమించొద్దంట. యేసు కంటే ఎక్కువ ప్రేమించగానే ఆయన కంటే ఎక్కువ ప్రేమించొద్దు. ఎక్కువ నువ్వు ప్రేమించాలంటే యేసయ్యనే ప్రేమించాలి. ఆఖరికి నీ ప్రాణాన్ని కూడా ద్వేషించుకొని ఆయనను ప్రేమించాలి. బావినండి. ఇప్పుడు బావినండి, ఎందుకు మనం అలా చెయ్యము? ఎందుకు చెయ్యము అట్లా? ఇది ఫస్ట్ టైం చెప్పడం లేదు నేను, ఇది కదా, ఇది ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు చెప్పాను. కానీ ఈ దినము ఎందుకు మనం చేయడలేము? బంధువుల మధ్య మనము ఆయనను ఎందుకు మయంపరచలేము? బంధువులతో ఆయనను ఎందుకు గణపరచలేకపోతున్నాం? ఒక పండుగ వాతావరణం బంధువుల మధ్య మనం ఎందుకు సృష్టించలేకపోతున్నాం? బాబు, ఎవరైనా చెప్తారా? ఎందుకమ్మా? ఆలోచన చేయండి. బోల్డ్నెస్, ధైర్యం లేక కదా. ధైర్యం ఉంటే చేయగలం. రెండవది ఇంకా ఐకమత్యం, ఇంకా సాక్ష్యం కాపాడుకోకపోవడం. చెప్పండి అమ్మా. ఇంకా దేవుని వాక్యం, ఇంకా దేవుని సన్నిధి కంటే వాళ్ళకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం. ఇంకా చెప్పండి,
ఇంకా చెప్పండి. అమ్మా హల్లెలూయా. మన మనసుని చూసారా? వింటాం కానీ ఈ మనసు ఏం చేస్తుందంటే రకరకాలుగా ఆలోచిస్తుంది, పోరాడుతుంది. మన మనసు పోరాడుతుంది. మంచి చెడు మధ్య పోరాటం మనలో జరుగుతుంది. పరిశుద్ధాత్మదేవుడు మంచి చేయమంటుంటాడు, దురాత్మ వద్దంటుంటాడు. ఈ పోరాటంలో మనసు గెలవడం అనేది చాలా ప్రాముఖ్యం. గెలుపు అనేది తప్పకుండా, మనసుకైతే గెలుపు వస్తుంది. దేనికి గెలుపు వస్తుందంటే దుష్టునికి రావచ్చు, దేవునికన్నా రావచ్చు, ఏదానికో ఒక దానికి వచ్చేస్తుంది. హల్లెలూయా. అర్థం చేసుకుంటుందా? వింటుండ్రమ్మా కదా? ఏదో ఒకదానికి గెలుపు వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు గెలుపు దేవుని పక్షంగా రావాలి అంటే చాలా అద్భుతమైన రహస్యం ఒకటి చెప్తా, వినండి. వింటారా? 1 2 3 4 స్టార్ట్. చెప్పాలనా? అదేంటంటే దేవుని మనసు ఏంది మనకు అర్థం కావాలి. చెప్పు. హల్లెలూయా. దేవుని మైండ్ ఏంది, నీ విషయంలో నా విషయంలో దేవుని తలంపేంటి, అది చాలా ప్రాముఖ్యం. అది మనకి అర్థం కావాలి. ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు నిన్ను. నీ విషయంలో ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మంచి దీవెన కలిగి ఉన్నాడు. ఆయన మంచి అభిప్రాయం కలిగి ఉన్నాడు, మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. అది మనం గ్రహించాం చాలాసార్లు. మంది ఏమనుకుంటారు, ఎవరో ఏమనుకుంటారు. హల్లెలూయా కదా? అవునా కదా? అవునా కదా? అర్థమవుతుందా? ఎప్పుడైతే దేవుని మనసును మనం ఎరుగుతామో, ప్రభా నీ మనసు, నీ ఆలోచన, నీ తలంపు నాలో పనిచేయని అని మనం ఆయనను ఆహ్వానిస్తే, ఆయన మనసును, ఆయన తలంపును తలంపులోకి మనం ఆహ్వానిస్తే, దేవుడు ఆయన తలంపులను మన ద్వారా జరిగించుకుంటాడు. హల్లెలూయా. ఆయన తలంపులే మనలో జరుగుతాయి, మనకి జరగవు. ఇప్పుడు ఎలా వెళ్ళిపోయాడు, మీరు ఆయనకు ఇట్లా పాస్టర్ ఇట్లా చెప్పిండు అని బయట పోయి చెప్తారనుకోండి, ఆయన లోపల ఏం పోరాటం జరుగుతుంది? ఏం పోరాటం జరుగుతుంది? అరే అట్లా పోకూడదు అనే ఒక మనసు వస్తుంది. రెండోది ఏమొస్తుంది? పాస్టర్ నిన్ను సంఘంలో ఇన్సల్ట్ చేసిండు. అర్థమవుతుందమ్మా? అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. ఒకటేమో అది చేయకూడదు, అట్లా అది తప్పు కదా, అది కరెక్ట్ కాదు కదా అని వస్తుంది. ఇంకో ప్రక్క నుంచి ఏమొస్తుంది? దేనికి మనం ప్రాధాన్యత ఇస్తామో అది గెలుస్తుంది. ఇప్పుడు ఇలా అన్నాడు అని బాధపడితే దానిలో నుంచి ఏమొస్తుంది? వాడు పాస్టర్ గాడు, హౌలగాడు, వాడు అట్లని తీర్చాడు. అలే స్టార్టింగ్లో ఒక ఆయన అన్నాడు, మళ్ళీ ఆయన దగ్గరికే పోయినలేను, పాస్టర్ నిన్ను ఇట్లా అన్నాడంట అని నా ముందరనే అన్నారు. వాళ్ళు అందరం కూర్చున్నాం, రత్నయ్య, బర్నబాస్, బాలయ్య, డేవిడ్ అందరం కూర్చున్నాం. బ్రదర్ నేను ఆ పాస్టర్ ఇట్లా ఆ పాస్టర్ని ఎట్లా తిడుతున్నాడు, చిన్న చిన్న మాటలు తిడుతున్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే మీకు అర్థమవుతుందా? దేవుని మనసుకు కనెక్ట్ అయితే, దేవుని మనసుతో మన మనసు కనెక్ట్ అయితే, ఆయన ప్రణాళికలు మన హృదయంలో తలంపులోకి వస్తే కనుక మంచి అనేది బయటికి వస్తుంది. ఆయన శ్రేష్టమైనటువంటి ఆలోచన, ఆయనలో ఉన్నటువంటి అద్భుతమైన మంచితనం అనేది బయటికి వస్తుంది. హలో. అప్పుడు పండుగ, అప్పుడు బంధువుల మధ్య అద్భుతమైన పండుగ వాతావరణం ఏర్పడుతుంది. హల్లెలూయా. మనం బాగా గమనించండి, మనం ఒక పొరపాటు చేస్తున్నాము అంటే పొరపాటు పబ్లిక్గా చేస్తాం. ఒక తప్పు అనేది అంత పబ్లిక్గా చేస్తాం, అందరికి తెలుసు మనం చేస్తున్న పొరపాటు.
ఎగ్జాంపుల్ తాగుతున్నా అనుకోండి, ఎవరైనా తాగుతున్నారు అనుకోండి, ఆ తాగుతున్నాడు అన్నది ఇంట్లో తెలుసు, బస్తీలో తెలుసు, సంఘంలో అందరికి తెలుస్తుంది. కానీ ఇక్కడి నుంచి ఈ పుల్పిట్ నుంచి పలానా ఆయన తాగుతాడు అని అన్న మాట, తాగొద్దు నువ్వు మానుకో అని చెప్తే ఏమవుతుందంటే అది మంచిదే, కానీ దాన్ని దేవుని తలంపు, దేవుని ఉద్దేశం అని ఆ మనసులోకి పోతే తాగుడు నుంచి విడుదల పొందుకుంటాడు. లేకుంటే నన్ను నలుగురిలో అవమానపరిచాడని బాధపడతాడు. అవునా కదా? అవునా కదా? అవునా కదా? హల్లెలూయా. కనుక ఎప్పుడు దేవుని మనసు అనేది ఏముంటుందంటే నేను ఒక మంచి వ్యక్తిగా, మంచి విశ్వాసిగా భూమి మీద నిలబెట్టాలని ఆయన ఇష్టపడతాడు. ఆమేన్. హల్లెలూయా. సతీష్ కుమార్ ఒక కథ చెప్పాడు. ఆయన కథలు బాగా చెప్తాడు, నాకు చాలా ఇష్టం. తెలుసు కదా సతీష్ కుమార్ గారు? తెలుసు. అదేంటంటే ఇద్దరు పిల్లలు పోతున్నారు, అది స్కూల్. ఏమో వింటున్నావా? నిద్రపోతున్నావా? హల్లెలూయా. నిద్రపోయేటోళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. వెరీ గుడ్. ఎంత మంచోళ్ళమ్మా మీరు. టీచర్ పిలిచి వాడిని అడిగింది, ఫీజు కట్టరా నీవు, ఈ నెల ఇంకా ఫీజు కట్టలేదు అని. అంటే మా డాడీ దగ్గర పైసలు లేవు మేడం, తర్వాత కడతామన్నాడు. నెక్స్ట్ మంత్ అడిగింది, 3వ నెల కూడా అడిగింది, కట్టాలా. ఇక పిలిచిండు, అనేది ఓకే గుడ్, వెరీ గుడ్, బాగునండి. 1 2 3 4 స్టార్ట్. మళ్ళీ చేయాలన్నా? టీచర్ ఏమన్నదంటే నీ ఫీజు కట్టకుంటే స్కూల్కి రావద్దు అన్నాడు. ఇద్దరు కలిసి నడుచుకుంటూ పోతున్నారు. ఒక పర్సు దొరికింది, దాంట్లో బాగా డబ్బులు ఉన్నాయి, కార్డ్స్ ఉన్నాయి, ఏటీఎం కార్డు ఉన్నది, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఆధార్ కార్డు, ఏమేమో కార్డ్స్ ఉన్నాయి. ఆ పర్సు తీసి చూస్తానికి డబ్బులు చాలా ఉన్నాయి. పక్కన ఉన్నాడు ఫ్రెండ్ అన్నాడు, అరే దేవుడే దొరికిచ్చిండ్రా నీకు. ఏమన్నాడమ్మా? ఏమన్నాడు? దేవుడే దొరికిచ్చిండు, ఇక ఫీజు కొరకు అన్నాడు. వీడన్నాడు, కాదురా ఇవి ఎవరో పాపం మనవి కావు, వాళ్ళకి ఇచ్చేద్దామని ప్రార్థన చేసినట్ట. ప్రభా ఈ పర్స్ ఎవరిదో వాళ్ళు వచ్చి తీసుకుపోవాలని ఆయన ప్రార్థన చేసేవాళ్ళకి ఆయన వచ్చిండు. వచ్చి బాబు ఇది నాదే అని, నీకు దొరికిందా అని చెప్పేసి తీసుకొని దాంట్లో కలిగి కొన్ని డబ్బులు తీసి ఇవన్నీకి బట్టి తీసుకో బాబు అని. దొరికినందుకు ఏం చేసిండు? డబ్బులు ఇవ్వనీకపోతే ఆ బాబు అన్నాడు, సార్ నా మంచితనాన్ని నేను డబ్బులకు అమ్ముకోను సార్. అరే ఎంత బాగా అనిపించిందంటే ఆ మాట. మంచితనాన్ని డబ్బులకు అమ్ముకుంటామా? దేనికి అమ్ముకుంటాం? మనకు అమ్ముడు పోం కదా. హల్లెలూయా. దేవుడు అన్యాయం చేస్తాడా? తర్వాత నెక్స్ట్ డే బాబు స్కూల్కి రాలే, కాకుంటే ఆ మేడం పంపించింది, వాడిని పట్టుకరా అంటే వాడు భయపడుకుంటూ వచ్చిండు, ఫీజు కట్టలేదు, తిడుతుందా ఏమా అని. వచ్చాడు, వాడు చూసి నిలబడితే ఆ మేడం అన్నదంట, అరే నీకు జీవితాంతం నీకు ఎడ్యుకేషన్ ఫ్రీ అని చెప్పింది. హల్లెలూయా. నీ జీవితాంతం నీకు ఎడ్యుకేషన్ ఫ్రీ. ఎందుకు మేడం అంటే, నీకు దొరికిన పర్సు నా భర్తది, ఆమె భర్తదే అని అంటారు. ఆమె భర్తదే, ఆయనకు పర్సు దొరికింది. కానీ నీ ఒక్క మాట చెప్పావురా, నువ్వు మంచితనాన్ని నేను అమ్ముకోను సార్ అన్నావు. నువ్వు ఆ ఒక్క మాట, అది నువ్వు ప్రూవ్ చేసావు, రుజువు చేసావురా నువ్వు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బంధువుల మధ్య దేవుళ్ళారా మన మంచితనాన్ని నిలబెట్టుకోవాలి. అదే పండుగ, అదే అద్భుతమైన పండుగ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుళ్ళారా ఇక్కడ బాగా గమనించినట్లయితే ఈ తల్లికైనా తండ్రికైనా కుమారుడికన్నా కుమార్తెకైనా యేసయ్య ప్రేమ చాలా గొప్పదని చెప్తున్నాడు ఆయన. ఎందుకు ఈ మాట చెప్పాడంటే, ఇంత ప్రేమించేది నేను తప్ప ఎవరు కాదు, నీ తల్లి కాదు, నీ తండ్రి కాదు, నీ కొడుకు కాదు, నీ కూతురు కాదు. నిన్ను ప్రేమించాలి, ఎక్కువగా ప్రేమించాలంటే యేసయ్య మాత్రమే. అవునా కాదు?
ఆ మాట చెప్పిండంటే యేసుప్రభు మాట నాకంటే ఎక్కువ ప్రేమించవకండి అంటే ఎందుకు చెప్పాడంటే ఆయనలో తల్లి కన్నా తండ్రి కన్నా ఆయనలో ఎక్కువ ప్రేమ ఉంది కనుక ఆ మాట చెప్పాడు. హలో అమ్మా, అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సంఘంలో తండ్రి లేని వాళ్ళు ఉన్నారు, భర్త లేని వాళ్ళు ఉన్నారు. ఎవరు ప్రేమిస్తున్నారు మిమ్మల్ని? ఎవరు ప్రేమిస్తున్నారు మిమ్మల్ని? యేసయ్యనే కదమ్మా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. రెండు చేతులైతే దేవుని హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవులారా, దేవుని ప్రేమ కన్నా యేసయ్య ప్రేమను ఒక తల్లితో, తండ్రితో, కొడుకుతో, కుమారునితో పోల్చలేము. అంతకన్నా ప్రేమ తండ్రి కన్నా, తల్లి కన్నా, కుమారుని కన్నా, కుమార్తె కన్నా యేసయ్యకి ఎక్కువ ప్రేమ ఉంది. ఆ ప్రేమను ఒక తల్లితో కానీ, ఒక తండ్రితో కానీ, కొడుకుతో కానీ, కూతురుతో కానీ పోల్చలేము. మనం పోల్చగలమా? నో. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా, బాగా గమనించండి. మనం నేర్చుకున్నది గుంపులో ఆయనకు మహిమ రావాలని పండుగ చేయాలి. గుంపులో ఆయనకే మహిమ రావాలి. ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన పాపాలు క్షమించే దేవుడు కనుక గుంపులో ఆయనను ఆరాధించాలి, పండుగ చేయాలి. బంధువుల మధ్య మన మంచితనాన్ని కాపాడుకొని ఆ తర్వాత మీకంటే నా యేసయ్య ప్రేమనే గొప్పదని పండుగ చేయాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మన మనసు అనేది దేవులారా చాలా ప్రాముఖ్యమైంది. దేవునితో కనెక్ట్ అవ్వడం చాలా ప్రాముఖ్యమైంది. మూడోది స్నేహితుల మధ్య కదా ఉన్నదా, నిలువైన వారి మధ్య అని ఉంటుంది చూడు. 2:44 ఉందా? లూకా సువార్త 2:44. సమూహంలో ఉన్నాడని తలచి బంధువులలోనూ నిలవైన వాళ్ళంటే స్నేహితులు, తెలిసిన వాళ్ళు. తెలిసిన వాళ్ళు ఎవరు? స్నేహితులు కదా. హల్లెలూయా, స్నేహితుల మధ్య వెతికారు కనుక పండుగ ఎవరి మధ్య జరగాలి? ఇప్పుడు స్నేహితుల మధ్య జరగాల. చాలామంది స్నేహితుల మధ్య పండుగలు జరుగుతాయి కానీ ఈ పండుగ వేరే, ఆ పండుగ వేరే, అది మందు పండుగ. అది ఆ పండుగలు వేరే, ఈ పండుగ వేరే అమ్మ. ఇది ఏమన్నా అబ్రాహం గారు అవునా కదా? మందు లేని పండుగ ఇది. హల్లెలూయా, స్నేహితుల మధ్య, నిలవైన వారి మధ్య పోయి అడిగారు వాళ్ళని. యేసయ్య ఉన్నాడంటే కనుక యేసయ్య ఉండాలి కదా. చూడబ్బా, మలాకి 3:12. అప్పుడు ఆనందకరమైన దేశములో అప్పుడు బావినండి, అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసించుదురు గనుక అన్యజనులందరూ మిమ్మును. ఇప్పుడు ఏమంటారు? అన్యజనులందరూ స్నేహితులంతా ఏమంటారమ్మా? ధన్యులను. హల్లెలూయా. ఇప్పుడు వాల్మీకి నగర్ ఏమవుతుంది? ఆనంద నగరంగా మారుతుంది. అరుంధతి నగర్ ఎలా మారుతుంది? ఆనంద నగరంగా మారుతుంది. గాంధీనగర్ ఎలా మారుతుంది? ఆనంద నగరంగా మారుతుంది, ఆనంద దేశంగా మారుతుంది. ఎప్పుడు చదవమ్మా, మళ్ళీ చదువు. అప్పుడు ఆనందకరమైన దేశములో నీ ఉంటున్న స్థలము జనప్రియ, నేనుంటున్న జనప్రియ, మీరుంటున్న వాల్మీకి నగర్, గిరినగర్, హరినగర్, ఆ నగర్, ఈ నగర్, ఈ నగర్, అన్ని నగర్లన్నీ ఆనంద నగరములుగా మారాలి. హల్లెలూయా. చదువమ్మా. మీరు నివసింతురు గనుక అన్యజనులందరూ మిమ్మును. అన్యజనులందరూ మిమ్మును ధన్యులందరూ. అప్పుడు పండుగ అమ్మ అది.
ఎంత బాగా రాస్తాడు బైబిల్లో కదా, ఎంత క్లియర్గా రాస్తాడు చూడు, ఎంత చక్కగా ఉండాలన్నది రాస్తున్నాడు మన. అన్ని జనులు అందరూ మిమ్మల్ని ధన్యులు అందరూ. చదువు. సైన్యములకు అధిపతి ఎవరు చెప్తున్నారు? సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు అప్పుడు అన్నాడు. అప్పుడు అంటే మీరేమనాలా? ఎప్పుడు అనాలి కదా. అప్పుడు అంటే ఏమనాలమ్మా? ఎప్పుడు. ఓమ్మా అలా వింటున్నారా? నిద్రపోతుండ్రా? హలో, హల్లెలూయా. కొంచెం నిద్ర కొంచెం అయిపోయింది, అది మైండ్ పని జస్ట్ డల్ అయింది. రెండు చేతులు దేవుడు హల్లెలూయా. మంచోళ్ళు హల్లెలూయా, చాలా మంచోళ్ళు. గుడ్, వెరీ గుడ్. అప్పుడు అంటే ఎప్పుడు? ఆ పై వచనం చదవమ్మా. మీ పంటను తినివేయు పురుగులను, పంటను తినివేయు పురుగులను నేను గద్దించేదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంట? మీకు వచ్చే రాబడిని ఏం చేస్తాడు? గద్దిస్తాడంట, పాడు కాకుండా. మీరు సంపాదించే సంపాదన నష్టం కాకుండా, అది నష్టం కాకుండా దేవుడు ఏం నష్టపరిచే వాటిని గద్దిస్తాడు, వాటిని శపిస్తాడు. కనుక నీ పంట, నీ రాబడి సమృద్ధిగా వస్తుంది. ఎలా వస్తుంది? ఆ పై వచనం చదవమ్మా. నా మందిరములో ఆహారం ఉండునట్లు, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు ధననిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆకాశ వాకిన్లు వరల్డ్ బ్యాంక్ కాదు, ఇది హెవెన్లీ బ్యాంక్. హల్లెలూయా. దిస్ ఇస్ నాట్ వరల్డ్ బ్యాంక్. అన్ని ప్రపంచంలో పెద్ద బ్యాంక్ ఏదంటే ప్రపంచ బ్యాంక్. దానికంటే పెద్ద బ్యాంక్ లేదు ఇంకా. ఆకాశ వాకిన్లు విప్పి పట్టజాలనంత దీవెనలు కుమ్మరిస్తాను. హల్లెలూయా. ఇప్పుడు ఇది మనసు దేవునితో కనెక్ట్ కావాలి. ఇవ్వడానికి ఎక్కడ కనెక్ట్ కావాలా? ఈ మనసు ఎక్కడ కనెక్ట్ కావాలా? దేవునితో. కనుక అందుకే ఇక్కడ ఒక్క దగ్గరనే దేవుడు నన్ను శోధించండి అన్నాడు. ఎక్కడ చెప్పాలి? ఇది ఇచ్చి నన్ను శోధించండి అన్నాడు. నన్ను దేవుని టెస్ట్ చేయమన్నది ఒక్కటి. ఉందమ్మా, చదువు అక్కడ ఉందా? దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల, హల్లెలూయా, మీరు నన్ను శోధించిన ఎడల, నన్ను టెస్ట్ చేసిన ఎడల, మీరు పరీక్ష చేసిన ఎడల ఆకాశవాక్యంలు విప్పి పట్టజాలనంత దీవెనలు కుమ్మరిస్తా. ఇప్పుడు బాగా గమనించండి, ఇదేదో ఇది నిండాలని నేను చెప్పడం లేదు, ఇది నా జోబులకు రావాలని చెప్పడం లేదు. మీకు ఆకాశవాక్యంలు విప్పి పట్టజాలనంత దీవెనలు మీకు రావాలని చెప్తున్నా. ఎందుకు అంటే అన్యజనులు మిమ్మల్ని చూసి ధన్యులనాలని. మీరు నివసించే ప్రాంతము ఎలా ఉండాలంటే ఆనందకరంగా ఉండాలి. అది పండుగ. హల్లెలూయా. దేవుని అది పండుగ. పండుగ అంటే సంతోషం కదా, పండుగ అంటే సంతోషమే కదా. హల్లెలూయా. మేము 8 మంది పిల్లలం, 7 మంది అన్నదమ్ములం, ఒక చెల్లెలు. మా నాయన షాప్లో చెప్తుండే, పోయి అరే ఆడపోయి బట్టలు కొనుక్కోండి అంటే 3 జతల బట్టలు కొనుక్కుంటుంటే అప్పు రాసుకుంటుండేవాడు. మా అయ్య పాపం నెల అప్పు కడతా ఉండే. అలేలే, అలా ఉండదంట. అప్పులే ఉండవు మీకు. ఆకాశ వాకిన్లు విప్పి పట్టజాలనే దీవెనలు పడతా ఉంటే అప్పులు ఎక్కడుంటాయి? ఇన్స్టాల్మెంట్ల కారు ఎందుకు కొంటావు? ఈఎంఐ ఎందుకు చేస్తావు? అవునా కదమ్మా? ఏమండి, అర్థమవుతుందా? నేను చెప్తలేమ్మా, వాక్యం అలా చెప్తున్నది, దైవ గ్రంథంలో అలా రాయబడ్డది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం
నీవు నీ శత్రువులతో నీవు నీ దేవుడైన యెహోవా మాట నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా. బాగా వినండి. ఏం చేయాలంటే సమస్త జనుల కంటే హెచ్చించబడాలంటే ఆయన ఆజ్ఞలన్నీ గైకోవాలా. ఆయన ఆజ్ఞ ఏం చెప్పిండు? మీ దశమ భాగం తీసుకొచ్చి దేవుని మందిరంలో వేయమన్నాడు. ఇది ఆయన ఆజ్ఞనా కాదా? ఆజ్ఞనా కాదమ్మా? దేవుని ఆజ్ఞనా పాస్టర్ చెప్తుండా? 2026 సంవత్సరంలో మీరు చేయాలా? నెలకొక కూడిక పెట్టాలా? సువార్త కూడికలు పెట్టాలి. మీరు ఇవ్వగలిగితే, మీరు ఆ పని చేస్తే ఆ సువార్త కూడికలు పెడతాం. హల్లెలూయా. నెలకొకటి పెట్టగలం. హల్లెలూయా. అప్పుడు మీ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే అద్భుతంగా మారిపోతుంది. మీరు ఈఎంఐలో కార్లు కొన్నారు, ఈఎంఐలో బండ్లు కొన్నారు, ఈఎంఐలో స్కూటర్లు కొన్నారు, ఈఎంఐలో మీరు టీవీలు కొన్నారు, బంగారం కొన్నారు. మీరు రెడీ క్యాష్ ఇచ్చి కొంటారు. హల్లెలూయా. నగదు క్యాష్ ఇచ్చి కొంటారు. ఈ మనసు ఆ వాక్యానికి కనెక్ట్ కావాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అవునంటుంటాడు, సైతాన్ అంటది హల్లెలూయా. అవునా కదా? హల్లెలూయా. పోరాటం జరుగుతుంది లోపల. పోరాటం, వాక్యం విన్నప్పుడు పోరాటం. అది దేవుని మనసుతో కనెక్ట్ కావాలా. మన మనసు దేవునితో కనెక్ట్ కావాలా. ఆయన ప్రేమ, ఆయన త్యాగం మనకు కావాలా. హల్లెలూయా. అందరికంటే ఎక్కువ ప్రేమించే దేవుడు అని మనకు అర్థం కావాలి. దేవుడు సహాయం చేయనుగా. హల్లెలూయా. కనుక దేవుడు బాగా గమనించండి. ఆనందపురమైన దేశంగా మన ప్రాంతం ఉండాలి. అన్ని జనులు మన ధన్యులుగా అనాలి అంటే మనం అలాగూ దీవించబడాలి. అదే పండుగ. దీవించబడితేనే పండుగ. అప్పులు ఈఎంఐలు చేసి అలా కాదు. 2026 సంవత్సరంలో ఒక్క అప్పు చేయకుండా మీరు పండుగ చేయాలి.